హలో ఫ్రెండ్స్, నమస్తే. మొన్న అయితే మీకు చెప్పినా కదా, ఎర్ల చేపలు పడుతుండు అని తాత అయితే పిలిచిండు పోతున్నా అని చెప్పినా కదా మీకు. అవి ఎన్ని టన్నులు ఎన్ని క్వింటాలు అయినా చెప్తానా కదా, అది ఇప్పుడు చెప్తాను మీకు. చాలాసేపటి నుంచి గేట్ వాడింగ్, రైలు చాలాసేపటికి వచ్చింగ్, ట్రాఫిక్ మొత్తం జామింగ్. ఇంకా ముచ్చటకు వస్తే ఇది వచ్చేసి మా చెరువు, ఊరు కత్తెపల్లి, వనపర్తి డిస్టిక్, ఆత్మకూరు మండలం. మా చెరువు ఇదే. ఫైనల్ గా అయితే కరెక్ట్ టైం కి వచ్చేసిన. నేను రావడం ఫస్ట్ బుట్టి కాంటాక్ట్ రావడం ఫస్ట్ రెండు ఒకటేసారి జరిగింది. నేనైతే షెర్కట్ మీద బట్టలు మార్చుకొని దిగేసిన పనిలే. వీడియో తీయడానికి కూడా వీలుగానే, కాకపోతే అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి సగం బుట్టి అయిపోయింది. ఇవైతే దూబచ్చలు మా దాంట్లో ఈసారి ఎక్కువ వెళ్ళినవి. దీనికైతే ఒక్కో జాగాలో ఒక్కో పేరు. మీ లొకేషన్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే తాడు బుట్టి, ఈడ వచ్చింది సెకండ్ బుట్టి. ఇంకా రెండు బుట్లు ఇంకా ఒలలు ఎత్తుతున్నారు. ఈ బుట్టికి మాత్రం ఎక్కువ రౌటర్లు, బంగారు తీగలు పడ్డాయి, దుబచ్చలు తక్కువ పడ్డాయి. ప్రతి చెరువులో అయితే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క చేప ఉంటుంది. ఒక్కో బుట్టికి ఒక్కో రకమైన చేప. కాంట వచ్చేసి ఇదే. బాట్లు చాలక చేపలు వేసిన బరువుకి. రష్ అయితే ఎక్కువ ఉంది, వీడియో తీయడానికి కూడా వస్తలేదు. అంటే నేను వీడియో ఆన్ చేసి సర్చ్ చేసేటాలకు మళ్ళీ పని పడుతుంది. చేపలు ఎత్తుకోనికి వచ్చిన బండి ఇదే, ఈ వెహికల్ ఐస్ బండి. అంటే ఖచ్చితంగా కంటైనర్లు ఎక్కువ వస్తాయి. ఈ రెండు బుట్లకైతే మంచి చేపలు పడ్డాయి, మంచి సైజు కూడా ఉన్నాయి. అండ్ ఈ చేప వచ్చేసి 2 సంవత్సరాల చేప. అయితే ఒకటి కూడా పెద్ద వచ్చలేదు, అన్ని చిన్నవి, పావు కిలో. అయితే లాస్ట్ బుట్టి. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 అయితే మేము కూరకు తీసుకున్నాం. దీనిని కాకి పార్కల్ అంటారు. మీదికి ఏమంటారో కామెంట్ చేయండి. అంత మంచి చేపలు పెట్టుకొని నువ్వెందుకు తీసుకుంటారా అంటే అంతే మంచి టేస్ట్. పైగా మేము ఇవి విడిచిన సీడ్ కాదు, 8 నుంచి ఎక్కువ వచ్చినాయి. ఇంకా మాలైతే 1.5 టన్ వెళ్ళింది. సింపుల్ గా 16 క్వింటాల్ వెళ్ళింది.